మార్క్స్ వార్త 5వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 35 నుంచి 43 వరకు మార్చి చదువుకుంటాం. 35 నుంచి 43 వరకు మార్చి చదువుకుంటాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనిరి. పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా గొంతులో ఊపిరుంచి సజీవ లెక్కలో ఉంచి ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకే జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి సమకూర్చిన మీ ప్రేమ కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రాగలిగిన ప్రియులైన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకుని రండి. నమ్మకమైన నా తండ్రి, చదివిన భాగమును మా కొరకే దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన కొరకే కావలసినటువంటి మీ లేఖనాలను మీరు మాకు అనుగ్రహించి ఆ రీతిగా నా ప్రభువా ప్రార్థన చేసి ప్రతిఫలం పొందినట్లు మీ దయను మా ఎడల కనపరుస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు, 35వ వచనము నుండి 43వ వచనం వరకు యాయీరు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన కొన్ని వారాలు యాయీరు జీవితంలో ప్రార్థించిన విధానం 5 లక్షణాలు మనం గుర్తెరిగాం. మొదటిది ఆయనను చూచిన వాడిగా, రెండవది ఆయన పాదముల మీద పడినవానిగా, మూడవది
ఆయనకున్న సమస్య స్పష్టంగా చెప్పినవాడిగా, నాలుగవది అది బాగుపడినట్లు ఆయన చేతులు ఆయన బాహు కోరుకొనిన వాడిగా, ఐదవది మిగులు బ్రతిమలాడిన వానిగా. ఈ ఐదంతల ప్రార్థన యాయిరు జీవితంలో చూడగా యేసుక్రీస్తు వారు అతనికి 5 విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. వాటిలో నిన్న వారం కాకుండా అంతకుముందు వారం మనం చూసింది ఏమిటంటే భయపడకము. మానవుని జీవితంలో భయం ఎందుకు వస్తుందో 5 విషయాలు చూస్తూ వచ్చాం. ఇది నన్ను మరో మాటను చూస్తాం రండి. 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. రెండవది యేసుప్రభువు వారు చెప్తున్నాడు, జవాబిస్తున్నాడు ఏమిటంటే భయపడవద్దు, నువ్వేం చేయాలంటే నమ్మిక మాత్రము ఉంచుము. దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా మనకు కలిగే లాభం ఏమిటి? దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మానవుడు పొందేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది అని చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో మనం వ్రాయబడిన లేఖనాలు మనం గమనిస్తే కీర్తన 37 5వ వచనం, 37వ కీర్తన 5వ వచనం చదువుమా. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. యాయిరు యేసుప్రభువు వారు పలుకుతున్న మాట ఏమిటంటే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో సమయ హద్దుబాటులో 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని అట్టి ఆత్మీయమైనటువంటి మేలు, భౌతిక సంబంధమైనటువంటి మేలు మనమును పొందినట్లు యేసుప్రభువు వారి దగ్గర యాయిరు వలె ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాం. దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు సెలవిచ్చిన నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పినటువంటి ఆ మాట యందు నమ్మకం ఉంచడం ద్వారా కలిగే మేలేమిటయ్యా అంటే నీ కార్యము ఆయన ఏం చేస్తాడట, సఫలపరుస్తాడు, లేక నీ కార్యమును నెరవేరుస్తాడు. ఇది నన్ను నీ పని ఏమైనదో, నీ అక్కరేమైనదో, వ్యక్తిగత జీవితంలో ఉన్న అక్కరైనా, కుటుంబ జీవితంలో ఉన్న అక్కరైనా, సేవా జీవితంలో ఉన్న అక్కరైనా, నీ బిడ్డల యొక్క భవిష్యత్తును కూర్చున్నటువంటి అక్కరైనా, నీకు సంబంధించి ఏ అక్కరైనా సరే, ఏ కార్యమైనా సరే నెరవేర్చబడాలి అంటే దేవుడు సెలవిస్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. అక్కడ యాయిరు యొక్క అవసరత ఏమిటంటే తన కుమార్తెకు మరణకరమైన రోగము సంభవించింది, జబ్బును పడి ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు ఆయనను వేడుకుంటున్నాడు. ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అనగా ఆయన యొక్క కార్యమును దేవుడు నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. దేవునికి ఆయన తన పనిని, తన కార్యమును అప్పగించుకున్నాడు. అదే 37వ కీర్తన 5వ వచనంలో మళ్ళా చదువునానా. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మార్గమును లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రియులమైనటువంటి వారులారా, నీ మార్గమును, నీ అక్కరను, నీ అవసరతను ఆయనకు అప్పగించుకొని నీవు ఆయన కనుక నమ్ముకున్నట్లయితే, నీవు ఆయన నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నీ కార్యమును నెరవేరుస్తాడు. యాయిరు విషయంలో దేవుడు అదే జరిగించాడు. యాయిరు యొక్క కుమార్తె మరి చనిపోయినదని తన ఇంటి దగ్గర నుంచి వార్త వినబడినప్పుడు యేసుప్రభువు వారు యాయిరుతో చెప్పిన మాట ఏంటంటే భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, కీర్తన 56వ కీర్తన 11వ వచనం. 56వ కీర్తన 11వ వచనం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. చాలా. రెండవది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా కలిగే మేలు ఏమిటయ్యా అంటే నీకు నాకున్న భయము పోయి దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచేవారిగా ఉంటారో దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తాడు, వారి భయాన్ని
పారద్రోలుతాడు. వారి భయం పోతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో భయపడే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. కానీ దావీదు దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మడం ద్వారా దావీదు జీవితంలో భయాన్ని ఏం చేశాడు చూడండి. 34వ కీర్తన 4వ వచనము. 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదుకు కలిగిన భయములన్నింటి నుండి దావీదును దేవుడు తప్పించాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచుతామో మనకున్న భయం పోయి ప్రభువును బట్టి ఏమొస్తుందయ్యా అంటే ధైర్యం వస్తుంది. దావీదు ప్రభువుకు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చూడండి అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారితో చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనుల యొక్క ప్రాణాలు విసిగిపోయినాయి. సిక్లగ్లో దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దావీదు ఎలా ఉన్నాడంటే మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు. అయితే ఆ దావీదు దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా దావీదుకున్న భయములన్నిటి నుండి దేవుడు తప్పించి ప్రభువుకు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోగలిగినాడు. దావీదు దేవుణ్ణి నమ్మినాడు. ఎప్పుడు నమ్మాడు చూడండి. 22వ కీర్తన 9వ వచనం మనం గమనిస్తే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించింది. ఎప్పుడు నమ్మినాడు అంటే తన తల్లి యొద్ద స్తన్యపానము చేయుచున్న దినాలలో, అంటే పాలు తాగే వయసులో దావీదు దేవుణ్ణి నమ్మాడు. ఇది నన్ను కూడా మనం ఎలాగున్నామంటే ఆత్మ సంబంధమైన వాక్యం అనే పాలను తాగేవారిగా ఉన్నాం. చూడండి అన్నమాట. తిమోతికి రాసిన పత్రిక 'తిమోతికి రాసిన పత్రికలోనా లేకపోతే పేతురు రాసిన పత్రికలోనా? ఒక్క నిమిషం అండి, మీరు వాక్యం అనే మన్నించండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమని వ్రాయబడుతూ వచ్చినదంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దావీదు వలె ఎవరైతే మరి దావీదు తన తల్లి యొద్ద స్తన్యపానము చేయుచున్నప్పుడు దేవునిని నమ్మినాడో, అలాగే ఎవరైతే ఈ భూమి మీద నిర్ణయకాల సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యము వలన రక్షింపబడిన వారై దేవుని వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఈ వాక్యం అనే పాలను సేవించేవారిగా ఉంటారు, వాక్యమును అంగీకరించేవారిగా ఉంటారు, వాక్యమును విశ్వసించేవారిగా ఉంటారు. వాక్యం అయ్యున్న దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో దేవుడు వారి భయమును పోగొట్టి వారికి ఏమిస్తాడయ్యా అంటే ధైర్యమును అనుగ్రహిస్తాడు. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా వారికి ఉన్న భయమును పోగొట్టి దేవుడు వారికి
ధైర్యాన్ని ఇస్తాడు. చూడండి, యాయీరు తన కుమార్తె చనిపోయిందన్న వార్త విని తండ్రిగా గుండెలు ఏమైపోయి ఉంటాయండి? ఎంత భయానికి గురై ఉంటాడు, ఎంత బాధకు గురై ఉంటాడు, ఎంత బరువెక్కిన హృదయంతో దావీదు మరి యాయీరు పరితపించేవాడిగా ఉంటాడు. అయితే ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉంటారో వారికి ఉన్న భయము పోయి దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తాడు. దావీదుకి కూడా అదే కలిగింది, యాయీరికి కూడా అదే కలిగింది. యేసుప్రభువు వారు ఉన్నారు కనుక, ఒకవేళ నా కుమార్తె చనిపోయినప్పటికీ యేసుప్రభువు వారు ఉన్నారు కాబట్టి నా కుమార్తెను యేసుప్రభువు వారు ఏం చేస్తాడు? బ్రతికించగలుగుతాడన్న నమ్మకం, ధైర్యం యాయీరుకు కలిగింది. ఈ ఉదయకాల సమయంలో కూడా మన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితంలో ఏ విషయాలకు కృంగిపోతున్నామో, ఏ విషయాలకు దిగులు పడిపోతున్నామో, ఏ విషయాలకు భయపడిపోతున్నామో, మన పిల్లల విషయంలోనైనా అట్టి భయానికి గురవుతూ ఉంటే, ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా నీకున్న భయమును పోగొట్టి దేవుడు నీకేం అనుగ్రహిస్తాడు? ధైర్యం అనుగ్రహిస్తాడు. నా మటుకు నా జీవితంలో కూడా ఎన్నోసార్లు అట్టి భయానికి గురయ్యి ప్రాణము సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో కూడా ప్రభువు యెహోవాను బట్టి నమ్మకం ఉంచడం ద్వారా ఆ భయాన్నంతా పోగొట్టి దేవుడు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, రెండవదిగా దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మనకు కలిగే మేలేమిటయ్యా అంటే, మొదటిదేమో మన కార్యము నెరవేర్చబడుతుంది, రెండవదేమో మన భయము తొలగి ధైర్యము అనుగ్రహించబడుతుంది. మూడవది చూస్తామనండి, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మనకు కలిగే మూడవ మేలు సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం చదువునానా? బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 29 verse 25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. మూడవది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు వారిని ఏం చేస్తాడయ్యా అంటే సురక్షితముగా ఉండనిస్తాడు, సురక్షితమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీవు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి. చదవమాట. రూతు గ్రంథము 2వ అధ్యాయం, సమూయేలు గ్రంథం ముందు ఉంటుంది, పేజీ నెంబరు 221. పేజీ నెంబర్ 221. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. మోయాబు దేశంలో సమస్తమును కోల్పోయినటువంటి నయోమి, ఆ మోయాబు దేశస్థురాలైనటువంటి రూతు కూడా యవన కాలంలోనే తన భవిష్యత్తును కోల్పోయినటువంటి ఆ రూతు జీవము కలిగిన దేవుని యందు నమ్మకం ఉంచి నయోమి దేవునిని వెంబడించడానికి రూతు ఇష్టపడుతూ రాగా, ఆ రూతు గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చితివి. ఆమెకున్న భయమంతా పోయింది, ఆమెకున్నటువంటి భయము వలన కలిగే ఉరి తొలగిపోయింది. సురక్షితముగా ఉండటానికి ఎంత సురక్షితమయ్యా అంటే, రూతును చూడండి ఎంత భద్రకరమైనటువంటి స్థలములోనికి తీసుకుని వచ్చినాడో మనం గమనిస్తే. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నయసోను సల్మానును కలెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దావీదు యొక్క అవ్వ, దావీదు వాళ్ళ నాన్నగారు ఎవరంటే ఓబేదు, ఓబేదు వాళ్ళ అమ్మగారు ఎవరయ్యా అంటే రూతు. మోయాబు దేశంలో నిస్సహాయ స్థితిలో మోడుబారిన జీవితంలో ఉన్నటువంటి రూతు యేసుక్రీస్తు వంశావళిలోనికి తీసుకుని రాబడింది.
యేసుక్రీస్తు వంశావళిలో రూతు ఎలా ఉందయ్యా అంటే సురక్షితముగా ఉన్నది. కారణమేమనగా నయోమితో ఆమె చేసుకున్న తీర్మానం ఏమిటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉన్న చోటనే నేను ఉండేదను, నీ దేవుడును నేను సేవించేదను. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచేవారిగా ఉంటారో వారి జీవితంలో ప్రభు అయిన దేవుడు వారిని సురక్షితంగా ఉంచుతాడు. ఇదే యాయీరుతో చెప్పినాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీ కుమార్తె చనిపోయింది, వాళ్ళు ఇస్తున్న సాక్ష్యము. అయితే దేవుని యందు నీవు నమ్మకం ఉంచడం ద్వారా నీ కుమార్తె ఎలా ఉంటుంది? సురక్షితంగా ఉంటుంది, రక్షింపబడుతుంది, సజీవురాలుగా ఉంచబడుతుంది. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి యాయీరు చనిపోయిన తన బిడ్డను సురక్షితంగా దేవుని ద్వారా పొందుకోగలుగుతూ వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా సురక్షిత లేక, భద్రత లేక, ఆరోగ్యము లేక, మరణమే శరణం అనేటువంటి పరిస్థితుల్లో, కుదరని రోగముతో, తీరని అప్పులు, చెప్పుకోలేని సమస్యలు కృంగిపోతూ ఉంటే దేవాది దేవుడు బెరాకాలో నుంచి నీకు అందిస్తున్న శుభవర్తమానమేమనగా, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు చేసే మేలేమిటయ్యా అంటే వారు సురక్షితముగా ఉండగలుగుతారు. 3 విషయాలు చూసాం. మొట్టమొదటిది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా వారి కార్యము సఫలమవుతుంది. రెండవది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా వారికి ఉన్న భయము తొలగిపోయి ధైర్యము వస్తుంది. మూడవది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా వారు సురక్షితముగా ఉంటారు, దేవుని యొక్క వంశావళిలోను, దేవుని యొక్క సంరక్షణలోను వారు భద్రపరచబడగలుగుతారు. నాలుగవది చూస్తామనండి, దేవుని యందు నమ్మకంగా ఉండడం ద్వారా కలిగే మేలు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చదువునానా. ధనవంతులగుటకు ఆతురపడువారు శిక్షణ అందకపోరు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచేవారిగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు, వారు సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా ఉండడం మాత్రమే కాకుండా వారికి దేవుడు ఏం చేస్తాడంటే దీవెనలు మెండుగా. ఎలాగుంటుందయ్యా అంటే మెండుగా అంటే అదే అధ్యాయం 25వ వచనం లేక 25వ వచనం. యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లుతాడు. దీవెనలు మెండుగా ఉండడం అంటే, దీవెనలతో వారు నింపబడతాం అంటే వారు వర్ధిల్లుతారు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతారు, ఆరోగ్యంగా వర్ధిల్లుతారు, ఆర్థికంగా వర్ధిల్లుతారు, మానసికంగా వర్ధిల్లుతారు, వారి పిల్లల విషయంలో వర్ధిల్లే వారిగా ఉంటారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో దేవుడిచ్చే దీవెన వారు ఎలా ఉంటారంటే వర్ధిల్లుతారు. ఓ సువార్త అనక ప్రభు అయిన దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు దీవిస్తూ ఏం చేస్తాడంటే అన్ని విషయాలలో వారిని ఏం చేస్తాడట? వర్ధిల్ల చేస్తాడు. వాస్తవానికి యాయీరు కుమార్తె ఆ రోజుతోటే ఏం చేయబడాలా? సమాధి చేయబడాలి, చచ్చిపోయింది కాబట్టి. అయితే యాయీరు మీద దేవుని దీవెన ఉంది. ఆ దేవుని దీవెన యాయీరు మీదకి రావడం ద్వారా సమాధి చేయబడవలసినటువంటి కుమార్తె సజీవురాలుగా లేపబడింది. ఆ ఇంటిలో దేవుని యొక్క అభివృద్ధి కనపడింది. చూడండి, ఎండిపోయిన మొక్క నీతి వర్షము, దేవుడు ఆ యొక్క తొలకరి వర్షం కురిపించడం ద్వారా ఎండిన మొద్దులో నుంచి చిగురు ఏ రీతిగా వస్తుందో చనిపోయిన ఆ కుమార్తె జీవితాన్ని దేవుడు ఏం చేసినాడు? సజీవురాలుగా. కాబట్టి నాలుగవది, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా వారు మెండైన దీవెనలతో వర్ధిల్లే వారిగా ఉంటారు. ఐదవది చూసుకుంటాం రండి. ఐదవది చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనం.
నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేశమును స్వతంత్రించుకుందరు అంటే అర్థం ఏమిటయ్యా అంటే పరలోక దేశమును స్వతంత్రించుకుంటారు. ఎవరైతే ప్రభు అయిన దేవునిని నమ్మేవారిగా ఉంటారో దేవుడు వారికి పరలోకం ఇస్తాడు, పరలోక దేశాన్ని స్వతంత్రించుకునేవారిగా చేస్తాడు. 5వ తలంపు, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు మనకి భూలోకంలో అభివృద్ధి మాత్రమే కాదు, దీవెన మాత్రమే కాదు, సంరక్షణ మాత్రమే కాదు, ధైర్యము మాత్రమే కాదు, మన కార్యము నెరవేర్చబడడం మాత్రమే కాదు, నిర్ణయకాల సమయంలో మన కొరకై దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక దేశమును ఏం చేసుకునే అవకాశం ఇస్తాడు? స్వతంత్రించుకునే అవకాశం. దేవా, భూమి మీద నేను నిన్ను నమ్ముడు ద్వారా భూమి మీద నీవు నాకు కార్యము నెరవేర్చడం మాత్రమే కాదు, భూమి మీద నన్ను ధైర్యముగా ఉంచడం మాత్రమే కాదు, భూమి మీద సురక్షితంగా ఉంచడం మాత్రమే కాదు, భూమి మీద మెండైన దీవెనతో అభివృద్ధి పరచడం మాత్రమే కాదు, పరలోక దేశమును స్వతంత్రించుకునే ధన్యతను యాయీరు యొక్క కుటుంబము పరలోక రాజ్య సంబంధులుగా దేవుని యందు నమ్మకం ఉంచిన వారిగా ఆశీర్వదించబడ్డారు. ఈ మధ్యాహ్న సమయంలో ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీవును ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా యాయీరుతో చెప్పిన మాట, యాయీరు వలె నీవు నేను మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీతో కూడా చెబుతున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. ఒకసారి గుర్తు చేస్తారా? దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా కలిగే 5 మేలులు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి? కీర్తన 37:5 ప్రకారము దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మన కార్యము సఫలమవుతుంది. రెండవది కీర్తన 56:11 ప్రకారము దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మన భయము తొలగిపోయి మనకు ధైర్యము అనుగ్రహించబడుతుంది. మూడవది సామెతలు 29:25 ప్రకారము దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మనము సురక్షితముగా ఉండగలుగుతాము, ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద రూతు వలె భద్రంగా ఉండగలుగుతాము. నాలుగవది దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా సామెతల గ్రంథము 28:20 మరియు 25 ప్రకారము మెండైన దీవెనలతో వర్ధిల్ల చేయబడతాము. 5వది యెషయా గ్రంథము 57:13 ప్రకారము దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా పరలోక దేశమును స్వతంత్రించుకుంటాం. దేవా, ఇట్ 5 కార్యమును నీ యొద్దకు వచ్చి ప్రార్థన చేసిన యాయీరుకి భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సెలవిచ్చిన దేవుడివి. ఉదయకాల సమయంలో కూడా మేమును నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేయడం ద్వారా మీరు మాతో కూడా మాట మాట్లాడుతున్నారు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నీవు భయపడుతూ ఉన్నట్లయితే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచి యాయీరు వలె యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఈ 5 మేలు నీ ఎడల, నీ పిల్లల ఎడల దేవుడు జరిగించి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదము, ఆదరణ, ఆరోగ్యము దేవుడు నీకు మెండుగా ప్రసాదించునుగాక. మోకరించండి, ఆ రీతిగా ప్రార్థించండి. ప్రార్థనలో పాల్పంపులు పొందుతాము. దయచేసి రేపటి పరిశుద్ధ ప్రభువు దినం కొరకు ప్రార్థన చేయండి. దేవుని ప్రజలైన వారు అనేకులు సకాలానికి దైవారాధన కొరకే రాగలిగినట్లు మందిరం సిద్ధపరచుట్లోను, ప్రేమ విందు సిద్ధపరచుట్లోను, అలాగనే రేపటి దైవారాధన అంతా దేవునికి మహిమకరంగా జరిగించుట్లోనూ ప్రార్థన చేయండి.